James and Bablu here. So ఈరోజు మనం డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. డేటా అనాలిసిస్ అంటే డిఐ అన్నమాట. ఓకే, డిఐలో చాలా ఉంటాయి. ఓకే, 3 రకాలు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి. బార్ టైప్ ఒకటి, టేబుల్ టైప్ ఒకటి, పై టైప్ ఒకటి జస్ట్ ఒక పారాగ్రాఫ్లో ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, సో 4 టైప్స్ అన్నమాట. ఈ 4 టైప్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో విల్ బి సీయింగ్ వన్ బై వన్. ఓకే, సో లెట్ us see ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే బేసికల్గా ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అరే నువ్వు దాని నుంచి డేటా ఎంత లాగగలుగుతున్నావు అంతనమాట. సో ఫస్ట్ టేబుల్స్ పేజ్ ఉండదు. టేబుల్స్ అంటే ఎట్లా ఉంటాయి టేబుల్స్? బ్లా 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 ఇన్సూరెన్స్ పాలసీస్ అలా కదా. నాకే ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే ఇన్సూరెన్స్ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నావు, ఇంకేముంటుంది ఎంత ప్రీమియం ప్లే చేస్తున్నావు, వాడి పేరు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఓకే, సో వీడికంటే వీడికి ఎంత పర్సెంట్ ఎక్కువ, లేదంటే వీడికంటే వీడి ఎంత పర్సెంట్ తక్కువ. ఓకే, అలా అడుగుతాడు అనమాట. వాటిని మనం టేబుల్ గ్రాఫ్స్లో ఉంటాయి అనమాట. సో బేసికల్గా మనం టేబుల్ చూస్తే మనకి మొత్తం అంతా రావాలి. సో ఇక్కడ ఎసెన్షియల్ పార్ట్స్ ఏంటంటే దాని ఒక టైటిల్, టేబుల్ మీద టైటిల్ ఇస్తారు కదా, ఆ టైటిల్ కూడా ఇంపార్టెంట్. క్యాప్షన్, ఇప్పుడు అదే నువ్వు కామర్స్ ఉంటున్నావు కదా, కామర్స్లోనే జస్ట్ మీదన చిన్న పేరు మారిస్తే మొత్తం మారిపోద్ది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రేడియన్స్ డిగ్రీస్ తీసుకుంటే రేడియన్స్ మీద రేడియన్స్ లో పెడితే ఒక వాల్యూ వస్తుంది, డిగ్రీస్ లో పెడితే వాల్యూ ఒకటి వస్తుంది. అదే నువ్వు కామర్స్ లో తీసుకున్నప్పుడు ఇఫ్ యూ టేక్ పర్సెంటేజ్ ఒక వాల్యూ వస్తుంది, పర్సెంటేజ్ కాకుండా డెసిమల్స్ తీసుకుని ఒక వాల్యూ వస్తుంది. సో అదనమాట. సో క్యాప్షన్ బాక్స్ అడ్డి మనకి అవసరం లేదు, జస్ట్ ఓకే. సో లెట్ us see in this one. So we'll be getting everything. ఓకేనా? సో బేసికల్గా ఏంటంటే ఆల్ రైట్ రా. సో నేను చూస్తున్నాం కదా. సో బేసికల్గా ఏంటంటే టైటిల్ ఉంటుంది, అంటే అక్కడ ఒకవేళ బెస్ట్ ఎగ్జాంపుల్ ద ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఓకే, సంథింగ్ ఏదైనా ఇన్సూరెన్స్ క్లయింట్స్ అలా. సో ప్రిపరేటరీ నోట్స్ క్లయింట్స్ యొక్క వాల్యూస్ తీసుకొని చెప్తాం. బాక్స్ దగ్గర ఉంటుంది, అంటే బేసికల్గా ఏముంది అనేది రో క్యాప్షన్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, క్యాప్షన్స్ ఉంటాయి, సబ్ ఎంట్రీస్ ఉంటాయి, బాడీ ఉంటుంది, బ్లా 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 ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినాకంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ పాపులేషన్ ఇచ్చాడు, బాక్స్ ఉంటుంది, దీన్ని స్టేట్ ఇచ్చాడు. ఓకే, దీని ఏమంటాం, యా రో క్యాప్షన్స్ అంటాం. సో అండ్ దెన్ వీ గాట్ సమ్ అదర్ థింగ్స్, సబ్ ఎంట్రీస్ వచ్చాయి, మేల్ ఫీమేల్ టోటల్, మేల్ ఫీమేల్ టోటల్. ఓకే, నీకు అర్థమైపోతుంది కదా కన్సెన్స్ లో బ్లా బ్లా బ్లా. ఓకే, సో లెట్ us నాట్ వరీ అబౌట్ దిస్, లెట్ us గో విత్ ఎగ్జాంపుల్. ఓకే రా, ఎగ్జాంపుల్ చేయడమే మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే, సో అడిగే క్వశ్చన్ ఇచ్చేసాడు, నీకు అర్థమవుతుంది, నీకు చిన్నప్పుడు కూడా ఎగ్జామ్స్ రాస్తుంటావు కదా. సో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జాగ్రఫీ అండ్ హిస్టరీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నువ్వు బేసిక్గా ఇవి చూసుకోవాలి, 150, 130, 120, 100, 100, 100. సో వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై అమన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. యావరేజ్ ఏం చేస్తావు యాక్చువల్గా? ఓకే, అమన్ తీసుకో, ఇవన్నీ కలిపే. నువ్వు ఎంత ఫాస్ట్గా ఉండాలంటే నీకు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఈ రెండు కలిపితే ఎంత, 160, 260, 260, 40 ఎంత, 300, 380, 380, 70 ఎంత. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ వరకు 300 అన్నా, 160, 260, 300 కదా. ఈ రెండు కలిపితే ఎంత, 150 కదా. 880, 160, 150, 150 కాబట్టి 300 అంటే 450 అంతేనా. సో మేము 450 రాసుకుంటాం. టోటల్ ఎంటిటీస్ 1, 2, 3, 4, 5, 6. సో బై 6 వేస్తాం. ఇది యావరేజ్ అనమాట. ఇంకా సింపుల్ చేయొచ్చు, బట్ ఐ విల్ బి సేయింగ్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ అని చెప్తాం. అంటే అన్నింటిలో పెద్ద తీసుకుంటాం, అన్నింటి చిన్న తీసుకుంటాం, కానీ ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో అది అవ్వదు అనమాట. ఓకే, ఎనివే చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఏమడుగుతాడంటే ఆయుష్ లేడు, ఆయుష్ యొక్క అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ అడిగాడు. పర్సెంటేజ్ అంటే ఎట్లా చేస్తావు చూడు, చాలా సింపుల్. 90 + 50 + 90 + 60 + 70 + 80 మీద వేసుకుంటావు. మీద బై టోటల్ వేస్తావు కదా, ఈ టోటల్ వేసుకుంటే ఇంటూ 100 వేస్తే అయిపోయింది. ఓకే, ఇది కింద రావాలి, ఇది మీద రావాలి, అంటే తక్కువ మార్కులు మీద రావాలి, కింద మార్కులు ఎక్కువ. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్, నీకు చిన్నప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఉంటాయి కదా. నీకు ఓ దాంట్లో 100 వచ్చింది, ఇంకో దాంట్లో 50 వచ్చింది, ఇంకో దాంట్లో 60 వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? 3 సబ్జెక్టులు ఉన్నాయి, అప్పుడు 100 + 50 + 60 బై అన్ని 100కే కదా, 300 × 100 వేస్తాం, అంతేనా. సో ఎంత వచ్చింది, 60, 60, 110 అంటే 210/3, 3 7 70% వచ్చింది. ఓకేనా, ఇలా చేస్తాను అనమాట. ఓకేనా,
ఇదే ఇక్కడ కూడా అదే చేశాడు. ఓకేనా? ఆల్రైట్. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ నా. సో యా, స్టార్ట్ చేసిన దానికి కూడా ఆన్సర్ అది వచ్చింది అనమాట. సో లెట్ us not worry about that. So what is the average of marks obtained by all candidates in physics? ఆల్ రైట్ రా. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ఫిజిక్స్ అన్నాడు. ఫిజిక్స్లోనే అన్ని వాల్యూస్ కలిపారు. ఓకే, ఎన్ని ఉన్నాయి టోటల్గా? 8 ఉన్నారు. 1 2 3 4 5 6 7 ఉన్నారు. సో అన్ని కలిపేసి బై 7 వేస్తాం. ఓకేనా? సో ఎంత వస్తుంది అప్పుడు? 74.28 వస్తుంది. ఓకేనా? సో చాలా సింపుల్ అనమాట. సో లెట్ us గో టు ది నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏం అడిగాడు? ఓకే, అందరిలోనే ఎవరికి ఎక్కువ అన్నాడు కదా. సో ఎవరికి ఎక్కువ అంటే ఏం చేస్తావు? సో అందరిలో ఎక్కువ ఎవరు చూసుకుంటాం. సో అన్నిటి కలిపేస్తా కదా, ఇక్కడ కలిపేస్తుంది మార్కెట్ రాయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ మనకు ముందు ఆప్షన్స్ చూసే ఆయుష్, సజల్, అమన్, ముక్షన్. ఆయుష్, సజల్, ముక్షన్, ఇంకెవరున్నారు? అమన్. ఇది మర్చిపోయేసాము. సో వీళ్ళు నలుగురు అన్నారు, మిగిలిన కలిపిస్తే వేస్ట్. సో ఇప్పుడు చూడు, వీళ్ళు ఎవరిని తీసేచ్చో మనం అది చూసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ థింగ్, సో ఈ అమన్న రేస్లో ఉన్నాడు, వీడు ముగ్గురు చూసుకుంటే. ఓకే, సో ఎవరికి హైయెస్ట్ వచ్చింది అన్నాడు? ముక్షన్ తీసి పడేయచ్చా? ఎలా తీసి పడేయచ్చు? అది చూద్దాం. ఈడైతే ఉంటాడు గ్యారంటీగా, 100 ఉంది కాబట్టి. ఓకే, 40 ఉంది కాబట్టి ఇక్కడైతే కొంచెం పోయింది. ముక్షన్ చూద్దాం ఇప్పుడు. ముక్షన్ ఓకే, మిగిలిన చూద్దాం. ఇటు బాగున్నాడు, ఇటు బాగున్నాడు, ఇటు బాగున్నాడు, ఇటు బాగున్నాడు. ఓకే, సో ఐ థింక్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. అయితే అమ్మని అయితే తీసేచ్చు రేస్ నుంచి, ఎందుకంటే ఒకసారి 40కి వెళ్ళిపోయాడు కాబట్టి వీ కెన్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద రేస్. అంటే ఈ ముగ్గురు మనం కలపాలి. సో ఆయుష్ని కలిపితే ఎంత వచ్చిందంటే ఐ గాట్ 440. అమ్మని కలిపితే ఎంత వచ్చిందంటే 450 వచ్చింది. అమ్మో, చూసావా కలిపినకి వచ్చింది. నెక్స్ట్ సజిల్ కలిపితే 450 వచ్చింది. లాస్ట్ ముక్షన్ కలిపితే 465 వచ్చింది. ఆల్ రైట్, సో ఇదనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎవరికి ఎక్కువ? ఇంత ఈజీగా ఉంటుంది. బట్ ఏంటంటే నువ్వు ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఎంత ఫాస్ట్గా లెక్కేస్తున్నావు. ఓకే, ఇప్పుడు లెక్క ఎలా చేయాలో దాన్ని డిజిటల్ సమ్ అంట, నేర్పిస్తాను. ఓకే, రెడీయా? సో జాగ్రత్త నేర్చుకో, ఇప్పుడే చెప్పేస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ డిజిటల్ సమ్ ఏంటి? చాలా సింపుల్ రా. 0 కానీ 9 వచ్చినా సరే ఒకటే. ఓకేనా? బాగా గుర్తుకు, 0 కానీ 9 వస్తే ఒకటే. ఆల్ రైట్, సో డిజిటల్ సమ్ ఇప్పుడు ఏం చెప్తాను. ఓకే, సో నువ్వు ఇక్కడ యాడ్ చేస్తావు, ఇక్కడ వచ్చే వాల్యూ కూడా అదే వస్తుంది అనమాట బేసికల్గా. సో నేను చేస్తాను ఒకటే. రైట్ నో ది ఇంపార్టెన్స్ మన 6th దాంట్లో వస్తుంది, అప్పుడు చేద్దాం. ఓకేనా? సో ఏంటి గుర్తుంది కదా, డిజిటల్ సమ్ 0 కానీ 9 వచ్చినా సరే సేమ్ 0 తీసుకుంటాం, మిగిలిన వాటి అన్నిటికీ యాడ్ చేసేస్తాం. ఓకే, అది చూద్దాం, అది వచ్చినప్పుడు క్వశ్చన్ వచ్చాము చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సెక్యూర్డ్ హైయెస్ట్ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, కెమిస్ట్రీ. ఓకే, ఈ మూడే కదా అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే చాలా సింపుల్, ఎవరికి ఎక్కువ హైయెస్ట్ ఎవరికి వచ్చిందన్నా. సో డినామినేటర్ అనేది సేమ్ ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్ ఏమన్నాడంటే ఎక్కువ అన్నాడు. సో డినామినేటర్ చూసుకోమందాం. 150 ఒకటి, 130 ఒకటి, 120 ఒకటి కదా. సో ఆడ ఆన్సర్లోని ఏమి ఇచ్చాడు? ఓకే, సో జస్ట్ ఫర్ క్యాలిక్యులేట్ మళ్ళీ లెక్కేస్తావు, ఇక్కడ రాస్తావు, ఇక్కడ లెక్కేస్తావు, ఇక్కడ రాస్తావు, లెక్కేస్తావు, ఇక్కడ రాస్తావు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఓకే, ఇప్పుడు ఎవరిది ఎక్కువ? మ్యాథ్సా, కెమిస్ట్రీ, ఫిజిక్సా? చెప్పచ్చు, ఈజీగా చెప్తావా? ట్రై చేయి, చాలా సింపుల్. లెట్ మీ జూమ్ ఇట్ ఫర్ యూ. ట్రై చేయి, చాలా సింపుల్. చెప్పారా? ట్రై చేస్తావు? మ్యాథ్సా? ఎలా? అమన్ కా, ఆయుష్ కా, రోహిత్ కా, ముష్కన్ కా ఎవరికి ఎక్కువ? అమనా పక్కన? ఎట్లాగా? చాలా సింపుల్. 100 ఎవరు రేస్లో ఉన్నారు? ఆయుష్ ఉన్నాడు, అమన్ ఉన్నాడు, ముఖేష్, ముక్షన్, రోహిత్.
సో వీళ్ళందరూ ఎవరికి ఎక్కువ 100 మనోడు గెలిచిపోయాడు. వీళ్ళందరూ ఎవరికి ఎక్కువ 80 ఈడే మనోడు గెలిచిపోయాడు. మళ్ళీ ఇందులోనే ఇక్కడ 90 ఈడు గెలిచాడు, 80 కొంచెం పర్లేదు, ఓకే ఈడు కూడా ఓకే, ఈడు కూడా ఓకే. సో ఇక్కడ తప్ప అన్నింటి ఈడు గెలిచాడు కాబట్టి ఈడే అయిపోయాయి. బాగుందా? సో యాజ్ సింపుల్ as that అనమాట. ఓకేనా? సో నెక్స్ట్కి వెళ్దాం. యా, సో 6th క్వశ్చన్ కనిపిస్తుంది కదా. సో ఆల్ రైట్, 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, what is the percentage of candidates who qualified during 2007 for all state combined? 2007 combine చేస్తే ఎవరెవరు క్వాలిఫై అన్నాడు. ఓకే, సో ఇట్స్ నెక్స్ట్ క్వశ్చన్. సో లెట్ us not bargain for that. ఓకే, సో అయిపోయిందా? అర్థమైందా? సో యా, సో there we go. సో దీని ఆన్సర్ మనకు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అర్థమవుతుంది కదా. క్వశ్చన్ మనకి ఇచ్చాడు. సో బేసిక్గా ఇయర్ ఇచ్చాడు 2007, 2008, 2009, 2010, 2011 అప్రాక్సిమేషన్ క్వాలిఫై బ్లా 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 బ్లా. ఓకే, ఇచ్చాడు కదా. ఏమి ఇచ్చాడు? అప్రాక్సిమేషన్ క్వాలిఫైడ్. ఇది అప్రాక్సిమేషన్, క్వాలిఫై రావాలంటే ఇది ఇంత రావాలి. ఓకే, సో దిస్ ద వాల్యూస్. సో లెట్ us go to the next. All right, so number of candidates who appeared and qualified. So ఎనిమిది appear అయ్యారు, ఎనిమిది క్వాలిఫై అయ్యారు, ఎనిమిది appear అయ్యారు, ఎనిమిది క్వాలిఫై అయ్యారు. ఓకే, దట్స్ థింగ్. In 5 years ఇచ్చాడు. So let us see. So what is the first question is that what is the average what is the percentage of candidates who qualified during 2007 for the states all combined? So simple రా. సో 2007 అన్నారు కదా, 2007 అన్నప్పుడు ఏం చేస్తామంటే 2007 తీసుకుంటాం. సో 2007 తీసుకుని జస్ట్ సింపుల్ ఈ అందరూ ఉన్నారు కదా, ఇందరూ appear అయ్యారు కలిపేసుకుంటాం, వీళ్ళందరూ క్వాలిఫై అయ్యారు కలిపేసుకుంటాం. సో క్వశ్చన్ ఏం అడిగాడు? పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఎంతమంది అయ్యారు. సో ఎన్ని మంది అయితే క్వాలిఫైర్ మీద వేసుకుంటామో, ఎన్ని మంది టోటల్ ఎంతమంది ఉన్నారో ఇందులో వేసుకుని 100 వేస్తాం, అంతే అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫ్రమ్ స్టేట్ ఎన్ ఫర్ ఆల్ ది ఇయర్స్? స్టేట్ ఎం నుంచి ఎన్ని మంది క్వాలిఫైర్ అన్ని సంవత్సరాల్లో. ఓకే, చాలా సింపుల్. ఏముంది, ఎన్ని మంది క్వాలిఫైర్? 780, 780, 1200, 320 కలిపేస్తాం, కలిపేసి మీద కింద వేస్తాం. ఓకేదా? ఇందులో 100 అంతే, బ్లా బ్లా బ్లా. సో ఇప్పుడు అసలు లాజిక్ వస్తాను. సో ఇవి ఎలా చేయాలి చెప్పడం బాగానే ఉంది, చేయడమే కదా. సో లెక్కేయాలి బ్రో, లెక్కేయడం మరి నేను అది టెక్నిక్స్ అంటే నువ్వు చెయ్యాలి, చాలా సింపుల్. లెక్కేయడం అంటే యూనిట్ టు కౌంట్ అంతే. ఓకే, సో ఈ కౌంటింగ్ అయిపోయాక ఏం చేయాలి ఇక్కడ రాస్తాను, సరిగ్గా చూడు. ఇది ఎంత లెక్కేస్తానో 4900 వచ్చింది. నీకు పర్సెంటేజ్ వచ్చు కదా, టోటల్గా 35,000 వచ్చింది. ఓకేనా? చూడు 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 సుమా, జాగ్రత్తగా చూడు. 100 వచ్చింది, చిన్న నెంబరు. ఈ నెంబర్ చేద్దాం, సరిగ్గా వస్తుంది. ఓకేనా? చిన్న నెంబర్. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, 0 పోతాయి, 0 పోతాయి. సో ఇప్పుడు చూడు, నేను ఇది 2 రకాలు చేయొచ్చు. ఒక రకం ఏంటంటే ఇది కొట్టుకొని మళ్ళీ ఎన్నో ఎంతకు వస్తుంది చూసుకోవడం. ఇంకో రకం ఏంటంటే 1% ఎంత 35కి ఏముంది, 35/100 అంటే ఎంత, 0.35 1% అంటే. అదే 10% అంటే ఎంత 35కి, 3.5. ఓకే, 3.5. ఇప్పుడు నేను ఇది ఎంత చేస్తే ఇది వస్తుంది నాకు, నీకు లాజిక్ అర్థమవుతుందా? నేను ఎంత చేస్తే ఇది వస్తుంది నాకు, అదనమాట లాజిక్. ఇప్పుడు 10% 3.5 వస్తుంది. ఇప్పుడు ఈ 2 పక్కన వదిలే. ఓకే, జస్ట్ లీవ్ దిస్ 2 zeros బిహైండ్ అండ్ సీ దిస్ 49. నేను ఎంత చేస్తే 49 నాకు వస్తుంది, 3.5 ఎంత మల్టిప్లై చేస్తే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1% ఉంది కదా, ఈ 1%కి ఎంత మల్టిప్లై చేస్తే నాకు 49 వస్తుంది. ఓకే, సింపుల్. లేదంటే దీనికి మల్టిప్లై చేద్దాం. 10% కదా, 10% అంటే 7% యాడ్ చేసుకోండి. 1% అంటే 0.35, 7% ఎంత, 7 అంత పెద్ద ఎందుకు, 4% ఇస్తాను. 10% అంటే 3.5 కదా, 3.5. 4% అంటే ఓకేరా. సో ఏం లేదు, జాగ్రత్త మళ్ళీ సరిగ్గా ఉన్నావు. ఏం లేదురా,
4900 రా. కింద ఎంత ఉంది 3500 ఉంది, మనం 00 వేసాం అందుకే పోయింది. 0 పోయాయి, 2 సున్నాలు పోయాయి. ఇంకెంత మిగిలింది ఇక్కడ 350. 0 పోయింది. ఈ 35ని ఎంత చేస్తే 490 వస్తుంది, అది లాజిక్ అనమాట. సో 1% అంటే ఎంత 35కి 0.35, అది 10% అయితే ఎంత 3.5. ఇప్పుడు నేను ఎంత చేస్తే 450 వస్తుంది, ఓకేనా 4% చేస్తాను. ఓకే 4% అంటే ఎంత 3.5, 0.35 ఇంటూ 4, 140. ఓకేనా అంటే 1.4. ఓకే సో ఎంత 400. సో ఇది ఎంత పర్సెంట్, ఇది 14% లెక్క. సరిపోయిందా అంతే అనమాట. రెండింటిని ఎక్కువ చేసుకోవచ్చు. 31 1s 35 1s 35. ఇంకెంత మిగిలిపోయింది ఇక్కడ 5, అక్కడ 9, 5 9 14. 14 అంటే 35 4 140. ఓకేనా అలాగే చేసుకోవచ్చు. సో ఇది నేను చెప్పింది సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే సో అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఓకే లెట్స్ థింక్, ఇది చేద్దాం. ఎంత వచ్చింది 5820/38800. ఓకే ఈ 0 పోయింది. ఓకే సో ఎంత మిగిలింది ఇంకా, ఇది దీనికి ఎంత పర్సెంట్ అంతేనా మన లాజిక్. ఇంకా 2 సున్నాలు ఉండిపోయి కదా, సో ఈ 2 సున్నాలు ఇక్కడ వేసుకోవచ్చు. అంటే 5820/388. 0 పోయింది, 2 సున్నాలు పోయాయి, అంటే మీద 0 ఉంటుంది. చూడు సరిగ్గా రాసానా, ఒకటే. సో ఈ 2 సున్నాలు పోయాయి, ఈ 2 సున్నాలు పోయాయి, అంతేనా. సో ఇది నేను రఫ్గా 1% తీసుకున్నాను అనుకో, 1% తీసుకుని ఎంతరా 3.88 అన్నా. ఓకే సో నేను 1% కాదు, ఒక 10% తీసుకుంటా. 10% ఎంత 38.8 అన్నా. సో ఓకే సో 38.8 ఇప్పుడు 5% తీసుకుంటా. 5% ఎంత, దీనికి సగమేనా 38.8కి సగం. 2 1s 2 9s 2 4s అంటే 19.4. ఇప్పుడు 12 ఏనా, 9 18 ఏనా, 5 ఏనా, 15% ఏనా. ఓకే అర్థమైందా. సో బేసికల్గా ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఇంటూ 100 చేయాలన్నమాట దీన్ని. అంటే పాయింట్ వచ్చింది కదా, ఇంటూ 100 చేస్తే యాక్చువల్ వచ్చేస్తుంది. అంటే మన పర్సెంటేజ్ చేస్తున్నాం కాబట్టి 582.0 పోతే 0. ఓకే సో సింపుల్గా అయిపోయిందా. సో ఇది మనం ఎక్కువ వర్కౌట్ చేయాలి, ఇది ఎంత పెద్ద నెంబర్ చేసుకోవచ్చు అలా. ఓకే గాట్ ఇట్. సో చేద్దాం. So what is the average number of candidates who appeared from state queue during the 8 years? State queue నుంచి 8 years లో యావరేజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అపియర్ అన్నాడు, ఎంతమంది క్వాలిఫై అవ్వడు కాదు. సో ఇది కలిపేస్తాం, అన్ని కలిపేస్తే ఎంత వస్తుంది 46,300/5. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది డైరెక్ట్ చేసుకుని బెస్ట్. మన లాజిక్ చేయొచ్చు కానీ వేస్ట్. 5 1s 5 9s 45, 5 అంతరా 5 2s 10, 5 6 30, ఇంకా మిగిలిన 0. ఇది ఆన్సర్. ఓకేనా ఇట్లా చేయాలి. ఓకే సో ఇక్కడ పర్సెంటేజ్ వేసేప్పుడు యావరేజ్ ఉన్నప్పుడు యావరేజ్ చేయాలి, పర్సెంటేజ్ ఉన్నప్పుడు పర్సెంటేజ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే దిస్ వన్. సో వాట్ ఈస్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫ్రమ్ స్టేట్ ఎన్ డ్యూరింగ్ ఆల్ దిస్ ఇయర్స్. స్టేట్ ఎన్ నుంచి యావరేజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ అన్నారు అనమాట. సో 8 క్వాలిఫై అయ్యారు, జస్ట్ స్టేట్ అని తీసుకుంటావు, స్టేట్ అని తీసుకుని క్వాలిఫై అయిన కలిపేస్తావు, కలిపేసి ఏం చేస్తావు by 5 వేస్తావు, ఆ యావరేజ్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ బిట్వీన్, చాలా ఇంపార్టెంట్ రా, 2007 నుంచి 2011కి ఎంత ఇంక్రీజ్ అయింది అంటాడు. ఎక్కడి నుంచి 2007 నుంచి, సో ఏం చేస్తావు
అప్లయన్స్ ఎన్ని మంది అప్లికేషన్స్ వచ్చారు ఈ టోటల్ వేసుకుంటాం. ఈ టోటల్ వేసుకుంటావా? వేసుకున్నా 2007 2011 అన్నాడా? ఓకే సరిపోయింది. సో టోటల్ క్యాల్కులేట్ చేస్తే ఎంత 2007లో ఇక్కడ రాద్దాం సరిగ్గా. 2007 ఎన్ని మంది వచ్చారు? 2007 35,000. ఓకే. అండ్ దెన్ 2011 ఎన్ని మంది వచ్చారు? 49,000. దట్స్ గుడ్. అండ్ నా వాట్ యు కెన్ డూ ఇస్ ఎంత శాతం పెరిగింది అంటే చూడు సింపుల్గా. నువ్వు చిన్నప్పుడు ఇంత హైట్ ఉండేవాడు, నువ్వు ఈ హైట్ నుంచి ఈ హైట్కి వెళ్ళావు అంటే 4 feet ఉన్నావు అనుకో, 6 feetకి వెళ్ళావు అనుకో, ఎంత శాతం పెరిగావు నువ్వు? 6 నుంచి 4 తీస్తే 2. ఓకేనా? 2 ఎంత వేస్తావు? 6 వేస్తావు 4 వేస్తావా? 6 వేస్తావు. కరెక్ట్. ఓకేనా? సో అదే ఓకే, చాలా సింపుల్. సో ఇప్పుడు ఏ రే ఆగదు. 6లో నుంచి 4 తీస్తావు, 6 తీస్తావు, బై 4 వేస్తావు, 6 వేస్తావా? చూడరా, 4 ఉన్నావు, 4 నుంచి ఎంత పెరిగావు అన్నాను, 6 నుంచి ఎంత తగ్గదు అన్నది. 4 నుంచి ఎంత పెరిగావు? 2 పెరిగావు అంటే 2/4 వేస్తావు కదా. అండ్ ఎంత పెరిగావు? 50% పెరిగినట్లు. 50 కాదు, ఎంత చేద్దాం సార్. 6 మైనస్ 4 బై ఎంత? 4 ఇంటూ 100 అంటే 2/4. ఓకే 6 వేయాలి. సారీ 6 వేస్తే 2/6 అనా 1/3 అంటే 30.3 ఎంత వస్తుంది. ఓకే ఓకే చేద్దాం. సో ఈ క్వశ్చన్ ఏమన్నాడంటే ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఓకే సో సింపుల్ చూద్దాం. సో వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ బిట్వీన్ 2007 and 2011 అన్నాడు. సో సింపుల్ రా, అన్ని కల్పిస్తావు. ఇప్పుడు దీని నుంచి దీనికి తీయేస్తే ఎంత వస్తుంది? 35 అంటే 40 అన్నాడు, 5 వస్తుంది. అక్కడ 9 అంటే 13 14,000. సో 14,000 బై ఎంత నుంచి పెరిగింది అన్నాడు కదా, దీని నుంచి ఎంత పెరిగింది అన్నాడు. సో 35,000 వేసాడు ఇంటూ 100. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఈ 2 సున్నా కొట్టేస్తావు. నేను చెప్పిన మీద ఫాలో అయిపో. ఈ సున్నా కొట్టేస్తావు. ఇక్కడ 35కి ఎంత శాతం? సింపుల్ చూడు, 35కి నేను 35,100 వేసిన 35,10 వేసిన ఎంత వస్తుంది? 10% అంటే ఎంత? 35కి 3.5 3.5. యాక్చువల్గా బేసికల్గా నువ్వు ఇక్కడ 0 ఉంచుకుని బెస్ట్, అప్పుడు నీకు పాయింట్ రాదు. అర్థమైందా? నీకు అర్థమవుతుంది కదా. సో ఏం చేయాలంటే ఈ 0 పట్టుకొని ఉంచితే చాలా బెస్ట్. అంటే ఈ 0 కొట్టించుకోవచ్చు కావాల్స్తే, అయినా సరే 0 ఉంటుంది. 0 పట్టుకుండా పోనీ ఉంచుదా. 14,000 బై 35 ఇది ఎంతకి ఎంత? ఓకే సో చూడు, 1% అంటే 3.5 అన్న, 1% అంటే 10% అంటే 1% అంటే 0.35, 10% అయితే 3.5. ఇప్పుడు నేను ఎంత శాతం తీసుకుంటే వస్తుంది? దీన్ని ఎంత తీసుకుంటే వస్తుంది నాకు? 400 ట్రై చేద్దాం. ఓకేనా? బేసికలీ ఈ 0 వదిలే 14 3.5 2 సార్లు చేస్తే ఎంత వస్తుంది నాకు? ఆ 7 2 సార్లు చేస్తే ఎంత వస్తుంది? అంటే 4 సార్లే కదా, అంతే 40%. అదే ఉందా? సరే బాగుందా? లాజిక్ బాగుందా? సో నువ్వేం చేస్తావు అని తెలియకపోతే ఇది 14,000 వేసుకొని 30,000 వేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు 0 వచ్చాయి 35 తెల్లగా ఏ టేబుల్లో పోతుంది? అయిపోయింది 2 minutes. అక్కడ 2 నిమిషాలు అయిపోయింది. సో ఇది చేసుకున్నావు అనుకో, నీకు ఏం ఉండదు. అరే 0.35 రెండు సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, 4 సార్లు వచ్చేస్తుంది, అంతే అయిపోయింది. ఒకవేళ నీకు అంత యాక్యురసీ వస్తుంది అన్నమాట వాల్యూస్. ఇంకా దీని తర్వాత పాయింట్ కూడా వచ్చేస్తాయి ఒకవేళ ఉంటే. ఓకేనా? సో మనం టైం సరేరా. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఫస్ట్ది టేబుల్స్ చేస్తాం, ఇప్పుడు గ్రాఫ్స్కి వెళ్దాం. గ్రాఫ్స్ ఏముండదురా, సింపుల్గా. కాకపోతే కొన్నిసార్లు మనకి వాల్యూస్ తెలియాలి, అదే మెయిన్ అనమాట. సో అప్రాక్సిమేషన్ తీసుకుంటాం. మ్యాక్సిమం అక్కడ 25 తీసుకున్నావా, ఇక్కడ 35 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలంటే రెండు మధ్యలో తీసుకోవాలన్నమాట. అయితే యూ కెన్ టేక్ 23 24, బట్ ఇట్ డిపెండ్స్ అనమాట. 23 తీసుకుంటాం. ఇక్కడ ఎంత తీసుకుంటాం? సేమ్ 30 ఇచ్చాడు, ఇక్కడ కూడా 37 ఇస్తే 37 కానీ 38 నీ ఇష్టం. అది అంటే బేసికల్ అప్రాక్సిమేషన్ తీసుకుంటాం అనమాట. గ్రాఫ్స్ తీసుకోవచ్చు, బట్ ఇట్ విల్ బి హార్డ్ ఫర్ యూ టు క్యాల్కులేట్.
ఓకే, మనకు ఉన్నదే 2 hours. ఆ 2 hours లో వీ నీడ్ టు డూ పేపర్ 1 చేయాలా, పేపర్ 2 చేయాలి. పేపర్ 1 50 బిట్స్ అయిపోతాయి. 50 బిట్స్ మనకి యాక్యురేట్గా కావాలి, బికాస్ ఇట్స్ ద స్కోరింగ్ కదా. సో పేపర్ 2లో 100 బిట్స్ ఉంటాయి. 100 బిట్స్లో మనం ఎంతవరకు నువ్వు నానించగలవు. See, that's where your rank deals with. ఈ పేపర్లో కొట్టేది అంతే, ఇట్స్ నాట్ ఏ చాయిస్ ఫర్ యూ. ఓకే, ఎనీవే, సో లెట్ us not go into depth. ఓకే, సో ఇక్కడ ఆగాం కదా. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇయర్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ది యావరేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద కంపెనీ ఓవర్ ది ఇయర్స్ కొనసాగినప్పుడు అది యావరేజ్ ప్రాఫిట్ ఎంత అన్నాడు. యావరేజ్ ప్రాఫిట్ అంటే ఎట్లా చేస్తావు నువ్వు, చాలా సింపుల్. ఈ 25 ప్లస్ 35 ప్లస్ ఈ 27 22 ప్లస్ ఇది ఎంతది, ఇది కనీసం చేద్దాం ఒకసారి. 25 25 35 అంటే 5 by 10 50 60 ప్లస్ 23 వేసుకుందాం. 60 ప్లస్ 20 83. ఓకేనా, 80 ప్లస్ 30 113 ప్లస్ 30 113 ప్లస్ 37 కదా, అది 7 3 అంటే 10 అవుతుంది. 120 అంటే అదే 150. సో 150 వచ్చింది మనకి. 150 బై ఎంత, 5 30 lakhs అనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ ఇన్ 2009 వర్స్, ఒకవేళ అంటున్నాడు ఏంటి, ఒకవేళ 2009లో ఎక్స్పెండిచర్ అనేది మనకు ఇవ్వలేదు, బట్ 28 lakhs అయితే, దెన్ వాట్ వాజ్ ద రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ ఇన్ దట్ ఇయర్. రెవెన్యూ ఎంత అని అడిగాడు. సో గుర్తుంచుకో, రెవెన్యూ అనేది నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి. నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, 2 రకాలు ఖర్చు పెడతావు, ఒకటి ఎక్స్పెండిచర్, ఇంకోటి సేవింగ్స్. ఇది కూడా అంతే. రెవెన్యూ నీకు ఎంత వచ్చిందో ఆ రెవెన్యూలోని ప్రాఫిట్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనా, సో సింపుల్ అనమాట. రెవెన్యూ అంటే ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెండిచర్. మన రెవెన్యూ 2009లో ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ ఇచ్చాడు ఎక్స్పెండిచర్ 20 lakhs అన్నాడు కదా. 20 lakhs తీసుకుంటాడు. 2009లోని ప్రాఫిట్ ఎంత మనకి, 37 సంథింగ్ కదా. 37 ప్లస్ 28 something about 15 5 65 lakhs. సో అందా 65 lakhs. ఎస్, ఓకే, అప్రాక్సిమేషన్ కాబట్టి 0.5కి లెక్క, యూ కెన్ టేక్ ఇట్ నెగ్లిజిబుల్. ఓకే, రెవెన్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ప్లస్ expenditure. Perfect, that's good. So what is the approximate percentage increase in the profit of the company in 2009 in comparison to the previous year? ముందు సంవత్సరం కంటే 2008 ఎంత ఇంక్రీస్ అయింది అంటున్నాడు. ఓకేనా, సో 2008 ఎంతరా, ఎంత 30 అనా. ఓకే, 2008లో. 2007లో ఎంతరా, 23 అనుకుందామా. 20 చూడు, ఈ దీనికంట ఇది అంత ఎక్కువ అంటే 7 అన్నా. 7 బై ఎంత వేస్తావు చూడు. ఎప్పుడైనా గుర్తించుకో, ఇక్కడ నీకు కొన్ని బండ గుర్తులు చెప్తా, గుర్తించుకో. 2000 ఇచ్చాడా, ఇన్ కంపారిజన్ 2 అని ఇచ్చాడు అనుకో, ఈ 2 తర్వాత ఏముందో అది కింద వస్తుంది. ఈ 2 తర్వాత ఆఫ్ కూడా, ఆఫ్ ఇచ్చిన ఆఫ్ తర్వాత ఏమొస్తుందో అది కింద వస్తుంది. అంటే 2 తర్వాత ఏమొచ్చింది, ప్రీవియస్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ కింద వస్తుంది. ఓకేనా, సో ఇది మన రూల్ వేసుకొచ్చారు కంటే ఏదా. సో 7 అంటే ఎట్లా తీసుకుంటావు, 7 అంటే 723. సో 23 ఎంత తీసుకుంటే ఎంత వస్తుంది చూడు. ఇంకా సింపుల్ చేసుకుందాం. 20 ఉంది, 30 ఉంది, 36 ఉంది, 40 ఉంది. 2 30లో ఉన్నాయి కాబట్టి 10% తీసుకుందాం. 10% ఎంత, 2.3. ఓకే, సో 2.3 అంటే 2 సార్లు పక్కన వద్దామని చెప్పా, అంటే 7 ఉంది. 7 అంటే నేను ఎంత చేస్తే 7 వస్తుంది, ఇది 200, ఇది 300 చేస్తే 6 వస్తుంది. అంతేనా, 30% చేస్తే వస్తుంది. 30% చేస్తే ఎంత వస్తుంది చూద్దాం. 3 3 9, 3 6 7, 7.9 వస్తుంది. సో మనకి ఆన్సర్ ఎంత ఉంది అక్కడ, 7 అన్నది 7/23. ఓకే, సో ఐ అస్యూమ్ ఇట్ షుడ్ బి 7.9. సో 3 to 6 కదా, 6.9 సరిపోయిందిరా. 7 అప్రాక్సిమేట్ 7 కదా, సరిపోయింది. సో 30.
ఓకే, సో మనం చెందాం. అదే ఎండ్ వచ్చిందన్న. సో అర్థం కదా, మనం లాజిక్ చేసామంటే ఫాస్ట్ అయిపోద్ది. అంటే చేయొచ్చు, మళ్ళీ లెక్కేసుకుని ఏ టేబుల్ పోద్ది, 700 ఉంది, 700/30 ఉంది, 30 23 ఉంది. సో 23 ఏ టేబుల్ పోద్ది, 23 ఫోర్సా, మళ్ళీ ఎంత ఎంత పోతుంది. అర్థమవుతుంది నీకు లాజిక్ అర్థమైందా? సో అది చెప్తున్నా అనమాట. సో డిఐలో ఇది చేయాలి, నేను చెప్పిన లాజిక్ చూడు మళ్ళీ చెప్తాను. 723 సింపుల్. ఇది ఎంత పర్సెంట్ ఎప్పుడైనా ఫస్ట్ ఇది 2 సున్నాలు పక్కన పెట్టే, మీద 2 సున్నాలు ఉంటాయి, 2 సున్నాలు పక్కన పెట్టే, సున్నా లేకపోతే 2 డిజిట్స్ పక్కన పెట్టే. 23 ఉంది, 23ని 1% ఎంత, 0.23. కానీ మనకి క్లియర్ తెలుసు అది అన్ని 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10% తీసుకుంటాం, ముందే తీసుకుంటాం 2.3 అని. ఓకే, ఇది పక్కన పెట్టి ఎప్పుడు తీసుకోగలం. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు చేస్తే 7 వస్తుంది, 3 times. సింపుల్ గా అర్థమైపోతుంది కదా. 2 చేస్తే 6 వస్తుంది, ఇంకా 3.3 ఉన్నాయి కాబట్టి 3 కలిపితే 9 వస్తుంది, సరిపోతుంది, అయిపోయా. దానికి మనం ఏవో చేస్తూ ఉంటాం. ఓకే, సో ఎనీవే, సో లెట్ us leave it this here and let us go to the next question. What is the ratio of profit earned by the company in 2005 to the profit earned in 2009? బాగుందా క్వశ్చన్. 2 ఎప్పుడు కింద ఏం చెప్పాను, కింద వస్తాను. 2 తర్వాత ఏమొస్తుంది, కింద వస్తుంది. 2000 ఏమొచ్చింది, 37 వేసుకో. మీద చెప్పాను, ఈ రెండింటికి తేడా అన్నాను. 2005 ఎంత చెప్పాను, 25 37, రెండింటికి మధ్యలో 30. సో 5 7 12 into 100. ఇది చేద్దామా. సో 1200 నీ బుక్ చేయి, ఎంత వస్తుంది చూడు, చేయరా. సో 3 4 12 అయిపోద్ది, ఎక్కువ అయిపోద్ది. అంటే 3 3s అర్థమవుతుందా. 30% తీసుకున్నావు కాసేపు, 30% తీసుకుంటే ఎంత వస్తుంది, 7 3s 21, 3 3s 9, 10 11, 11.1 వస్తుంది. ఇంకెంత మిగిలిపోయింది, 0.9 మిగిలిపోయింది. 0.9 రావాలంటే ఏం చేయాలి, అర్థమవుతుంది కదా నీకు. 0.9 రావాలి. నీకు ఆల్రెడీ 1% చెప్పా. 1% ఎంత, 0.37. ఈ 0.37 ఎన్నిసార్లు తీసుకుంటే నాకు 0.9 వస్తుంది, 3 సార్లేనా, అంటే 33 ఏనా, ఐ థింక్ 33. చూద్దాం. అయ్యో, సో హీ ఆస్క్డ్ ది రేషియో బ్రో, సారీ ఫర్ దాట్. హీ ఆస్క్డ్ ది రేషియో బట్ ఇట్స్ 33. ఓకేనా, అర్థమైందా నీకు ఎలా తీసుకున్నాను. మళ్ళీ చెప్తాను సరిగ్గా చూడు. నీకు నాకు 11.11 వచ్చింది, ఇంత ఎంత మిగిలిపోయింది దీనికి 0.9. ఈ 0.9 ఇక్కడ నుంచి నేను ఎక్స్ట్రా చేసుకోవాలంటే 3 3s పెరగాలి. 37 33 అనుకోపోని, 7 పక్కన ఉంది, 3 అంటే 3 చేస్తే వస్తుంది కదా, అంటే 33. సో 33%, అదనమాట. సో ఇది కూడా అడగలేదు, ఇంకా సింపుల్ అడిగాడు క్వశ్చన్. ఏంటి అడిగాడు తెలుసా, 27:35 అడిగాడు. ఏ టైంలో పోద్ది నాకు తెలియదు, అది ఇది ప్రైమ్ నెంబర్ కదా, అది ఎలా పోదు. బట్ పోయిందా, 25 35 చూసా వీడు 37.5 వేసుకున్నాడు, అప్పుడు అప్రాక్సిమేషన్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, 37.5 5 టేబుల్ చెప్తే తెలుసా, 5 5 25, 5 7 35.5. సో యా, ఇంకా మిగిలిపోయింది అది 5 7.5 ఉంది, 5 1s 5 1s 5 5 5s 5 1.5 ఉంది, 1.5 రాసుకోవచ్చు, 3/2 రాసుకోవచ్చు, అంటే 2:3. రైట్. సో ఇది ఎంత ఫాస్ట్ చేయగలదా, ఇది మన స్కోరింగ్ యాక్చువల్గా, బేసిక్గా ఇట్స్ అవర్ స్కోరింగ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్. సో ఇఫ్ ద రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ ఇన్ 2007 వాస్ ఇంత, దెన్ వాట్ వాస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ ఇన్ దట్ ఇయర్. నీకు ఎక్స్ప్లెయిన్ చెప్పాను, చెయ్యి. వాట్ ఈస్ చెప్పా కదా, చెయ్యు. ఎక్స్పెండిచర్ ఈస్ ఈక్వల్స్ టు రెవెన్యూ ఈస్ ఈక్వల్స్ టు రెవెన్యూ ఈస్ ఎక్స్పెండిచర్ ప్లస్ ప్రాఫిట్. సో మనకి ఏమి ఇచ్చాడు, రెవెన్యూ ఇచ్చాడు. రెవెన్యూ అంటే 45 lakhs ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు తెలియదు మనకి. ప్రాఫిట్ మనకు తెలుసు, 2007 ప్రాఫిట్ చూసి ఒకసారి. 2007 ప్రాఫిట్ ఎంత, 23 వేసుకో, ఏం కాదు. 23 వేసుకుంటే ఎంత వస్తుంది, ఇది తోస్తాం అనుకో, ఈజ్ ఈక్వల్స్ టు 45 - 23 ఎంత, 22 వేసే. ఓకేనా, 0.5 లైట్. ఓకేనా, అదనమాట.
యూ గాట్ ఇట్ కదా. సో లెట్స్ గో టు ద డైరెక్షన్స్. సో ఇది కావాలని స్లో చెప్తున్నాను ఎందుకంటే ఇది వెరీ బేసిక్స్ మనకి. ఇది దీని తర్వాత విల్ గో ఇన్ టు డెప్త్. అప్పుడు మనం తప్పి లేపుకెళ్ళిపోవడమే, ఎంత స్లోగా వెళ్దాం. ఓకే, సో దట్స్ రీజన్ గోయింగ్ రియల్లీ స్లో అనమాట. ఇది ఏంటంటే డైరెక్షన్స్ అనమాట. డైరెక్షన్స్ అంటే ఇక్కడ మన గ్రాఫ్ ఇస్తాడు, గ్రాఫ్ లోనే 2-3 ఎంటిటీస్ ఇస్తాడు అనమాట. ఓకే, సో ఎలా ఉంటే చూపిస్తుంది. సో ఫస్ట్ ఎంటిటీ ఇక్కడ డార్క్ గీసారు కదా, ఈ డార్క్ గీసింది ఎక్స్ అనమాట, లేక లైట్ గీసారు కదా, లైట్ గీసింది వై అనమాట. అది గుర్తించుకో. ఓకే, సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ థౌజండ్స్, ఆడిచ్చిన థౌజండ్స్ అనమాట లెక్క. ఓకే, సో ఇక్కడ మన బేసిక్ రూల్ చాలా బాగా ఫాలో అవుతుంది. 1000 ఇచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్ తీసుకుని థౌజండ్స్ పక్కన వదిలే. ఓకే, ఆప్షన్లు ఇచ్చుకున్నప్పుడు ఇంటూ 1000 చేసాం, అంతే అయిపోయింది. ఓకే, సో చూద్దాం. సో వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీ వై ఇన్ 2010 అండ్ 2011? ఏముందా డిఫరెన్స్? 2010 2011 అడిగాడు, చేసే వై అన్నాడు. వై ఏంటిదనా? వై ఏంటిదనా? ఎంత? రెండింటికి దగ్గరలో వాల్యూ 1 టన్. ఇక్కడ 3, అక్కడ ఎంత పెరిగింది? 18 పెరిగింది. 3 18 ఎంత? 18 21. ఓకే, 21,000 అయిపోయింది. ఓకేనా? నీ అర్థం ఏం చేస్తాను. ఓకే, సో వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది 2 కంపెనీస్ ఇన్ ద గివెన్ ఇయర్? రెండిటికి కలిపి ప్రొడక్షన్ ఎంత అడిగాడు. ఓకేనా? సో చాలా సింపుల్ కదా. సో ఇవన్నీ కలిపే టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఎక్స్ ఎంత? ఎక్స్ అంటే 119 99 ఎంత దగ్గర ఇది 100 అనుకో, 118 అనుకో, 100 100 200 200 218 218 100 318 318 318 అని 20 అనేసుకో. 320 320 360 360 360 380 420 420 ఎంత ఇచ్చాడు అక్కడ? టోటల్గా ఎంత? 316. ఎక్స్కి వై ఎంత ఇచ్చాడు? కంపెనీ వై ఈ లెక్కేద్దాం. 100 ఇది 140 అనుకో, 120 అనుకో, 260 260 100 360 360 200 360 200 ఎంత? 660 660 30. సో సుమారు ఎంత వస్తుంది అంటే 742 వస్తుంది అనమాట. ఓకేనా? సో యాడ్ చూద్దాం. సో ఒకటి 717 ఇచ్చాడు, 16 ఇచ్చాడు, 742 ఇచ్చాడు. ఏం లేదు, 742 ఇచ్చి 716 చేసేది అంతే. అద్దరా 16కి 42కి దగ్గరలో 20 వేసుకో. 20 తీసుకుంటామంటే 16, ఇక్కడ 4, ఇక్కడ ఎంత పెరిగింది? 22 పెరిగింది. 22 26 26,000 అయిపోయింది. క్వశ్చన్ ఏముండదు, సింపుల్ బిట్లు అనమాట. సో వాట్ ఇస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ ఓవర్ ది గివెన్ పీరియడ్? కంపెనీ ఎక్స్ యావరేజ్ వాల్యూ ఎంత అడిగాడు. సో కంపెనీ ఎక్స్ చూద్దాం మళ్ళీ. కంపెనీ ఎక్స్ యావరేజ్ అడిగాడు. ఏముందిరా, ఎక్స్ కలిపిసావు నాక ఎంత వచ్చింది? 716 వచ్చిందా? 716 బై ఎంత వేస్తావు? 716 వచ్చింది. 716. ఎన్ని మంది ఉన్నారా? ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 బై 6 వేసి ఎంత? 6 1 6 ఇంత మిగిలిపోయింది. 6 2 12 అవ్వదు, మళ్ళీ 6 1 6. ఇంకెంత మిగిలిపోయింది? 12లో 6 చేస్తే 5 5 6 అంటే ఎంత? 12 అదేలే 11లో 5 6 అంటే ఎంత? ఇందులో ఏ టేబుల్ పోద్ది? 7 6 7 ఎంత? 42. 42. సో ఇంకేమంది మిగిలిపోయింది? సుమారు ఇంత వస్తుందిరా. ఆప్షన్ ఏముండదు, వేసేసి 117 దగ్గర ఏముంది? 117 ఇది కదా బ్రిక్స్ 117 వేసి మరీ పెర్సిస్టెంట్కి వెళ్దాం. వేలేసుకొని పెర్సిస్టెంట్ ఉన్నాం మనకి ఏంటి. ఓకేనా? ఇది ఎగ్జామ్. వాడు మనం ఎలా చేసి చూడ్డు, బిట్ కరెక్ట్గా ఉందని చూస్తాడు. అర్థమైందా? నువ్వు వేసిన స్టెప్పులు మారలేడు, బిట్టికి మార్కులేస్తాడు. గుర్తించుకో. In which of the following is the difference between the productions of companies X and Y are the maximum? ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుంది. సో దేనికి మ్యాక్సిమం అన్నాడు. సో మ్యాక్సిమం అంటే ఏం చేస్తావు? డిఫరెన్స్ చూస్తావు. డిఫరెన్స్ చూసినప్పుడు ఇంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది, ఇది ఇంత వస్తుంది. ఓకేనా? సో ఇయర్కి మ్యాక్సిమం అంటాడు. సో ఏం చేస్తామంటే ఈ ఇయర్కి డిఫరెన్స్ చూస్తాం. చూద్దాం. సో 2007కి వెళ్దాం. 2007లో దీని ఎంత? 0
ఇది 20 అనుకోరా, 20 అనుకుంటే ఇది 40 అనుకో, 20నా అయిపోయి. ఇది 100 అనుకో, ఇది 20నా వదిలే అంటే 19 యాక్చువల్గా, 21 100 ఎక్స్ట్రా, ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నట్టు 21 వస్తుంది. ఇదంతా 41 క్లియర్గా అర్థమైపోతుంది. ఇది 0 తీసేస్తావు, 7 7 7 12 50 5 కదా, 50 నాకు తెలిసింది అనుకుంటా ఆన్సర్. ఇంక మీలో ఎంతరా, ఇది దగ్గరలో లేదు, ఇది దగ్గరలో లేదు, వదిలే అయిపోయింది. 50 210. ఫైనల్ క్వశ్చన్. The production of company Y in 2010 was approximately what percent of the production of company X in the same year? ఆఫ్ వచ్చిందా లేదారా? ఆఫ్ వస్తే ఏం చెప్పాను నేను, కింద వేసాడు, ఇంక గుడ్డి వేసే ఆఫ్ ఆఫ్ కింద ఆఫ్ వచ్చింది. సో నాకు ఆఫ్లో ఎంత వచ్చింది 2010. ఇంకోటి ఏంటి, కంపెనీ ఎక్స్ అన్నాడు, కంపెనీ ఎక్స్లో ఆఫ్ 2010లో కంపెనీ ఎక్స్ అందరా 78, 78 వేసుకో, మీద రెండింటికి పర్సంటేజ్ అడిగాడు. సో పర్సంటేజ్ కంపెనీ వై అన్నాడు, కంపెనీ వై ఎంత 128, 128 128 ఇంటూ 100, 2 సార్లు పక్కన వదిలే, ఇంకో దాన్ని ముచ్చుకోవద్దు. ఇది దీనికి ఎంత శాతం, ఓకేనా, చేద్దామా? సో ఇది ఇంకోలో చేయొచ్చు, అదే తెలుసా, ఇంకా తగ్గించుకో, ఎందుకు అంత పెద్దగా ఎందుకు చేయడం, తగ్గిద్దాం. 2 2s 4, 2 3 6, 2 3 6, 2 9s 18, 2 6 12, 2 4s 8, ఇంకా చాలులే. సో ఇది దీనికి ఎంత శాతం, 200 చేస్తే ఎంత అవుద్ది, ఎక్కువైపోతుంది. అంటే ఇది 1%, 1% తీసుకుంటే 1% కూడా అక్కర్లేదు, 100%, 100% తీసుకోవచ్చు. 1% అంటే 39 ఇది. ఇప్పుడు దీన్ని నీకు ఎంత యాడ్ చేస్తే ఇంకా మిగిలిన వస్తుంది, ఇది 40 అనుకో, 40 అనుకుంటే ఇక్కడ ఎంత తేడా ఉంది, 24, 40 కదా, 40 అంటే 24 కదా, 24 కావాలి నాకు, 25 కావాలి నాకు, ఇంకా 25 వస్తే నాకు ఇది వస్తుంది. సో నీకు ఎంత యాడ్ చేస్తే అవుతుంది, ఆప్షన్ చూసుకో, అన్ని 100 ఉన్నాయా, ఇది ఆప్షన్ తీసేయచ్చు, ఇది కానీ ఇది కానీ ఇది కానీ కావచ్చు. సో ఇక్కడ 27 ఉంది, 20 50 73 ఉంది, 64 ఉంది, 32 ఉంది. సో చూద్దాం. సో నేను 70కి 60కి మధ్యలో 60 వేసుకుంటాను, ఓకేనా. 60 అంటే 60%, 10% అంటే ఎంత దీనికి 3.9, ఓకేనా. సో 3.9, 20 రావాలంటే నేను 6, 3.9 6 ఎంత, 18 5, 23, దగ్గరలో వచ్చిందిరా, సూపర్. అన్ని తీసుకోవచ్చు, అంటే డైరెక్ట్గా 64 వేసుకోవచ్చు ఇక్కడ, 64 ఎంతలే ఎంతరా, 300, సారీ తీసుకోవచ్చు, ఇంకేసుకోవచ్చు, అయిపోయింది అంతే. సో 60 అంటే ఎంత చెప్పాను, ఎంత వచ్చింది అనగా 23 ఎంత వచ్చింది కదా. సో 4% తీసుకుంటే 1% తీసుకుంటే ఎంత వస్తుంది నాకు 0.39, 4% తీసుకుంటే సమ్ 2.5 ఎంత వస్తుంది. సో దగ్గర అంత కలిపితే 64 వస్తుంది. సో ఎంత ఆన్సర్ 164. అదే నువ్వు చేయాలనుకో 128 0 78 వేసుకోరా, పావరి హోరే అవుతుంది, కాదు క్యాలిక్యులేటర్ ఉండదు కదా, అదనమాట, ఓకేనా. సో ఇది మనం చేసుకుంటే సింపుల్గా ఉంటుంది, ఓకే. ఇంకా సింపుల్ చెప్తాను ఇక్కడ, కొంచెం కాంప్లికేట్ అయిపోయింది, నీకు అర్థమైంది కదా ఏం చెప్పాను, నువ్వు క్లారిటీ చెప్తాను చూడు. ఏమొచ్చింది ఆన్సర్ 128 ఇంటూ 100/78, ఓకే. సో ఇంకా నేను అసలు ఏం చేయకుండా చేస్తుంది చూడు, 78కి ఎంత శాతం అది 2 చేస్తే పెద్ద అయిపోతుంది. సో నేను 100 రెట్లు చేసుకుంటున్నాను, 100 రెట్లు అంటే 78 కదా, 100 రెట్లు తీసుకుని 78 ఉంది. 78కి 128కి తేడా ఎంత, 100 తీసుకో, 100 కామన్ తీసుకో, 100 తీసుకుంటే ఇక్కడ ఎంత పెరిగింది 22, అక్కడ ఎంత పెరిగింది 28, 22 28 ఎంత 22 40 50 పెరిగింది. అంటే 50 కావాలరా బేసికల్గా, నువ్వేం చేస్తే తెలియదు నాకు, ఇక్కడ 50 కావాలి, 50 కావాలని ఎంత శాతం తీసుకుంటావు. ఇప్పుడు ఇది 10% అనుకో, 10% ఎంత ఇది 7.8, ఓకే. 7.8 కావాలి నాకు, అంటే 7.8 ఎంత చేస్తే 50 వస్తుంది, 8 రెట్లు చేస్తే
6 ఇది 8 అనేసుకోరా, సుమారు 8 అనేసుకో, తప్పలేదు కదా. అంటే 0.2 రెట్లు తక్కువ తీసుకుంటున్నా, ఎక్కువ తీసుకుంటున్నా ఒక దగ్గర. ఓకే, గుర్తించుకో, అది గుర్తించుకో, అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను 8 తీసుకుంటే దీన్ని ఎన్ని ఎత్తులు చేస్తే 50 వస్తుంది. 8 4 ఎంత, 32, 8 5 40, 40 అంటే 8 6 48. ఓకే 8 6 తీసుకొచ్చా, 8 6 8 6 అంటే ఇక్కడ 60%, 60% ఎంత వచ్చింది, 60 40 48. సరిపోయిందా, 120% వస్తుంది. ఇంకా తక్కువ, నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంకా మనం పెంచుకోవాలి. సో సుమారు 120 ఎక్కడ ఉందో పెంచుకోవాలి. బాగుందా. సో సింపుల్ అనమాట. అందుకే ఇలా దూరం దూరం ఇస్తాడు దీనికి. దగ్గరకు ఇచ్చాడు అనుకో, అయినా సరే మనం చేసిన వాల్యూ ఇంకా సింపుల్గా ఉంటుంది, ఈజీ చేసుకోండి. ఓకే, అర్థం కదా, కన్ఫ్యూజన్ లేదు కదా. నువ్వు ఇదే ఇది నేను చెప్పిన మరి చేయాలి. ఇంక ఏ క్యాల్కులేట్ చేసుకున్నా నీ ఇష్టం అది. మరి అది ఐ కెనాట్ డూ నథింగ్. బట్ ఓకే రా, సర్కిల్ ఈరోజు ఇచ్చేది మాకు, ఇది మోడల్ ఇచ్చాడు ఈరోజు ఎగ్జామ్ సిహెచ్ఎస్ సర్కిల్ గ్రాఫ్స్ వెరీ ఇంపార్టెంట్ రా. 5 గ్రాఫ్. సో సర్కిల్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 360 degrees, ఇది సర్కిల్ కదా, ఎంత ఇస్తాడని 360 degrees ఇస్తాడు. ఇది ఎలా పనిచేసి చెప్తాను. సో the total quantity in question is distributed over a total angle of 360 degrees అనమాట. Okay, while using pie chart to find the ratios of various sectors, there is no need to find the amount each sector received and then the ratio of the amounts. Find the blah blah blah. Okay, ఏ blah blah ఏం లేదు, చూద్దాం. ఓకేనా, రెడీయా, రాసుకుంటావా. ఓకే, దేర్ వి గో. సో ఇక్కడ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ పై చార్ట్స్ లో. ఓకే, ఎందుకు క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ట్విస్ట్ ఇస్తాడు, ఇంటూ ట్విస్ట్ ఇచ్చేస్తాడు అనమాట, చాలా తెలియదు. ఓకే, so if some percent figure is to be converted into degrees of angles extended at the center, then multiply by 3.6. So the twist బాగుందా. If some percent figure is to be converted into degrees of angles, అంటే డిగ్రీస్ నుంచి యాంగిల్స్ మార్చాలంటే ఎంత మల్టిప్లై చేయమన్నాడు, 3.6. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ ఇస్ 20% in degrees equivalent to 2.6, 20% 3.6 ఎంత, 36 2 ఎంత, 72 అయినా 0 పోద్ది అని 70%, 70 degrees వస్తుంది. దట్ ఈస్ ఇది అనమాట. కానీ డిగ్రీ డేటా టు బి కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్ దెన్ డివైడ్ బై 3. అర్థమైందా. నువ్వు డిగ్రీని పర్సెంటేజ్లో మార్చుకోవాలనుకుంటే యూ నీడ్ టు డివైడెడ్ ఇట్. అదే పర్సెంటేజ్ని డిగ్రీలో మార్చుకోవాలనుకుంటే ఇంటూ మల్టిప్లైడ్ విత్ 3.6. అది చెప్పాడు. అది ఇలాంటివి ఇస్తాడు క్వశ్చన్లో. సో క్వశ్చన్ చదవలేదు అనుకో ఏమవుతాం, అదనమాట. ఓకే, నువ్వేమనుకోండి అది. ఓకే, సో కొన్నిసార్లు అది కూడా అవ్వదు, చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఇచ్చాడు మనకి, సమ్ ఏదో వాల్యూ ఇచ్చాడు, ఏంటిది స్టాఫ్ సాలరీస్, మనకు అనవసరం ఏమి ఇచ్చాడు, మన క్వశ్చన్ వెళ్ళిపోవడం డైరెక్ట్గా, ఏమి ఇచ్చాడు మనకు అనవసరం. కానీ పర్సంటేజ్లు ఇచ్చాడు, ఎందులో ఇచ్చాడు చూసుకుందాం. పర్సంటేజ్ ఇచ్చాడు, అన్నిటి మనం ఏం మార్చుకోలేదు అంటే ఇన్నిట్లో పర్సంటేజ్ ఇచ్చేది కాబట్టి పర్సంటేజ్ని మనం కన్వర్ట్ డిగ్రీ డేటా ఆర్ టు బి కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ ఫిగర్. ఓకే, పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి డిగ్రీ మార్చుకుంటే ఏం చేయాలి, ఇంటూ 3.6 చేసుకోండి. ఓకేనా, అది గుర్తించిన సరిపోద్ది. ఓకే, సో ఫస్ట్ ఇది టోటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ది ఇయర్ ఈస్ 65 lakhs టోటల్ ఎక్స్పెండిచర్. దెన్ వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ ఆన్ కల్చరల్ ఈవెంట్స్. కల్చరల్ ఈవెంట్స్ లేదు, కల్చరల్ ఈవెంట్స్ ఎంత 5%. అంటే ఏం లేదు రాని, ఏమంటాడంటే 100% 5% అంటారు. టోటల్ ఎక్స్పెండిచర్ 65 lakhs అయితే 5% ఎంత అంటారు, ఏముంది 5 × 65/100, 100 5 25, 25 అంటే 5 5 5 1 5 3, 13/5 అంటే 5 రెల్లు అంటారా. వెయిట్, దట్ ఇస్ సంథింగ్ దట్ వీ డిడ్ రాంగ్ హియర్. కరెక్ట్ చేసాం, చిన్న దగ్గర తేడా ఉంటుంది. ఓకే ఓకే, ఘాటి. సో ఇది 3.25 రా. ఓకేనా, చూసేద్దాం. ఇది కరెక్టే, తప్పేం వేయలేదు మనం. 5% అంటే ఎంత, 5/5 × 65 ముందు 60 చేసే బై 100. ఎక్స్పెంట్లు ఏం తెలుసు నీకు, 5 1 5 రెళ్ళు 0. ఓకేనా, ఇక్కడ తప్పు చేసాం మనం, 15 వేస్తాం. 5 4 5 1 5 3 4 1 4 3 12. ఇప్పుడు ఇంకా అదే ఒక ఆన్సర్ పెట్టాను.
ఓకే, చూసావా? అదే అక్కడ మనం కొన్నిసార్లు అలవాట్లలో పొరపాట్లు తప్పు అన్నట్లు తప్పులు చేస్తూ ఉంటాం, జాగ్రత్త చూసుకోండి. వాట్ ఇస్ ద అప్రాక్సిమేట్ యాంగిల్ ఎక్స్టెండెడ్ బై స్టాఫ్ సాలరీస్ ఇన్ ది సెంటర్ ఇన్ డిగ్రీస్? అర్థమైందా? స్టాఫ్ సాలరీస్ ఎక్కడ ఉందో చూసి వెళ్ళి వెతికేది. ఓకే, 30% ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? డిగ్రీస్ మార్చాలి. 38 ఉంటే ఎంత చేయాలి? అంతేనా? సో దీనికి కూడా కొంచెం టెక్నిక్ చెప్తాను, వాళ్ళు చెప్తాను, గుర్తించుకో. 38 చెప్పా, 3.6 ఇచ్చా, ఏం చేస్తావు? 6 8 ఎంత? 12 18 24 ఎంత? 24 20 40 రా, 42 రా, 42 4 రా, 46 రా. ఓకేనా? 3 3 9 రా, 9 3 రా, 13 రా, ఇదిరా. సో 13.68 అదే. ఓకే, యాక్చువల్లీ నేను చేయను, డాడీ చేస్తాను, బట్ అదని చెప్పాను. ఓకే, ఎనీవే ఎక్కడున్నాం? ద టోటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఎక్స్పెన్సెస్. ఓకేనా? అర్థమైనా? సో ఎవరి హెడ్స్ శాలరీ ఎక్స్పెన్స్కి ఈక్వల్ అంటారు. సో ఏంటి? మిస్లీనియస్ ట్రాన్స్పోర్టేషన్ కల్చరల్ ఈవెంట్స్ కాదు, మెయింటెనెన్స్ ట్రాన్స్పోర్టేషన్ స్పోర్ట్స్ మేబీ కావచ్చు, చూద్దాం ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో టార్ చేయడం. సో మిస్లీనియస్ అంతరా ఇక్కడ 20 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 10 30 ప్లస్ స్పోర్ట్స్ అంతా 8 38 సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ మెయింటెనెన్స్ ట్రాన్స్పోర్టేషన్ స్పోర్ట్స్. మెయింటెనెన్స్ అందరా 20, ట్రాన్స్పోర్టేషన్ అందరా. మిస్లీనియస్ తప్పేసాం మనం, నాకు మిస్లీనియస్ 5, సో ఇది పోయింది, సో ఇది సరిపోయింది ఇంక పెట్టడమే. ఓకే, ఇది టీచర్ సాలరీస్ ఆర్ ఇంక్రీస్డ్ బై ఎంత? 20%. Okay, by 20%, then what will be the new angle extended at the center in degrees? చాలా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. టీచర్ సాలరీస్ ఎంత ఇంక్రీస్ అయ్యాడు? 20%. నో సెపరేటెడ్ ఇస్ గివెన్. ఓకే, సో టీచర్ సాలరీ ఎక్కడ ఉంది ఇందులోనే? టీచర్ సాలరీ ఎక్కడ ఉంది? ఇచ్చాడా? స్టాఫ్ వేరే, టీచర్ వేరే. స్టాఫ్ లోనే ప్యూన్ ఉంటాడు, ప్రిన్సిపల్ ఉంటాడు, ఆయం ఉంటుంది, 8 మంది ఉంటారు. ఇందులో నువ్వు ఆనంద కలిపేస్తావు పెట్టి టీచర్ వాళ్ళు కదా, నాట నడిపి డిటర్మెంట్ అంట అయిపోయా. Okay, so what is the angle extended at the center by combination of miscellaneous and cultural expenses at the center? Okay, what is the angle extended by the miscellaneous ni ఏం కలిపాడు? ఇంకోటి కల్చరల్ లేదురా, ఇది 5 + 5 ఎంతరా? 5 15, 5 + 5 10. మిస్లీనియస్ కల్చరల్ ఈవెంట్స్ ఎక్స్పెరిమెంట్ సెంటర్ ఇక్కడ మిస్లీనియస్ కి 15 వేసుకున్నాడు, కల్చరల్ కి 5. పోనీ మనం 10 తీసుకుందాం. 10 ఏంటి అంటారా? సో 10% అంటే ఎంత? 10% అంటే ఎంత? 1/10 ఎలా వచ్చింది? 10/100 అంటే అది ఇంటూ ఎంత వేయాలి? 3.6. కానీ ఆడు డిగ్రీస్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి 3 ఓన్లీ ఏదోటే 3.6 అని వేసుకుంటాం. బట్ ఆడ ఆన్సర్ లేదు, ఎందుకంటే 15 వేసుకున్నాడు. సో బేసికలీ వీ నీడ్ టు చేంజ్ దట్ అనమాట. ఎనీవే జస్ట్ లీవ్ ఇట్ ఓవర్ హియర్. క్వశ్చన్ నీకు అర్థమైపోతుంది అప్పుడు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ డైరెక్షన్స్ ఇచ్చాడు, చాలా సింపుల్, ఇది చాలా బాగుంటుంది, చూసుకోండి. ఇది నాకు తెలిసి ఇది రాష్ట్రం. సో ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ ఇన్ ఏ పబ్లిషింగ్ ఏ బుక్. సో బుక్ పబ్లిష్ చేస్తున్నావు, నువ్వు ఒక బబ్లు గారు మంచి బుక్ రాస్తున్నారు, ఆ బుక్ ని పబ్లిష్ అయిపోతున్నారు. ఆ బుక్ చేయడానికి డిటిపి కావాలి, సో రాయల్టీ కావాలి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కావాలి. సో వాటి గురించి ఇది పబ్లిషర్ హ్యాస్ టు పే 60,000 as the printing cost for production of a certain quantity of books. Then what will be the amount of royalty to be paid for these books? అర్థమవుతుందా? ఇప్పుడు ఎంత మనకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ బుక్స్ కి ఏమన్నాడు ఇచ్చిన రాయల్టీ ఇచ్చాడు. రాయల్టీ ఎంత అన్నాడు? 15%. ఓకే, ప్రింటింగ్ కాస్ట్ ఎంత? 20%. ఓకే, ప్రింటింగ్ శాతం ఎంత? ఇది పబ్లిష్ హ్యాస్ టు పే 61,000 యాజ్ ద ప్రింటింగ్ కాస్ట్. ప్రింటింగ్ కాస్ట్ అని చెప్పాను 1/5. 1/5కి యు ఆర్ పేయింగ్ 61,200. దెన్ వాట్ విల్ బి ది అమౌంట్ ఆఫ్ రాయల్టీ పేడ్ ఫర్ దిస్ బుక్స్? అప్పుడు రాయల్టీ ఎక్కడ ఉంది? 15.
15 అంటే 3 బై 5 3 5 3s 5 టైప్ 5 బై 20 కదా. 3 5s 5 3s 5 2s సరిపోయిందా ఎంత అన్నాడు. అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు ఏం చెప్తావు? సింపుల్ పాసిబుల్ వేసే అంటే 1 6 1 2 0 ఇంటూ 3 బై 20. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఇది ఎక్స్ అవుద్ది, ఇది కిందకి వెళ్తే మీదకి వెళ్ళిపోతుంది. అదేనా 5 1 5 4 4 ఎంత చేస్తే 4 1s 4 ఇంకా 2 1s 4 5s 20 4 3s 12 2 సమానం 3 3 9 3 5 15 3 1 3 4 ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో ఇంత పే చేయాలి రాయల్టీ. ఎవడది ఆన్సర్? సరిపోయిందా? మన ఎలా ఇచ్చిన ఆన్సర్? ఓకేనా? ఓకే, సో లీవ్ ఇట్. సో వాడు ఎలా చేశాడు చూసావు, కొరడా కొంచెం పెద్ద చేశాడు, మనకు పెద్దగా ఇష్టం ఉండదు కదా. ఓకేనా? సో ఎనీవే ఆడు కూడా బాగా చేశాడు. సో బేసిక్గా ఏం చేశాడంటే ఆడు 20:15 డేట్ తీసుకున్నాడు. మనం ఏదో పెద్ద కాంప్లికేట్ చేసుకున్నాం కానీ 20:15 తీసుకుని 4:3 వేసుకున్నాడు. 4కి ఎంత అయితే అంత ఇది ఎంత వేస్తాడు. The cost price of the book is 150. And what is the combined printing and binding cost for a single book? Book price అంత బుక్ ప్రైస్ ఏమైనా ఇచ్చాడు? బుక్ ప్రైస్కి క్వశ్చన్లో అంటే ఇందులో ఓకే బుక్ ప్రైస్ 150 ఇచ్చాడు. ఏ రెండు కలపమన్నాడు? ఏ రెండు? ప్రింటింగ్ బైండింగ్ అన్నాడు కదా. ప్రింటింగ్ ఎంత చూడు, బైండింగ్ ఓకే సింపుల్ రా. సో బుక్ అంటే టోటల్ బుక్కేనా? టోటల్ బుక్ అంటే ఎంత శాతం? 100%. 100% ఎంత చెప్పాడు? 150 రూపాయలు చెప్పాడు. అంటే ఆడు ఎంత చెప్పాడు? రెండు కలిపితే ఎంత? 40%. 40% ఎంత అన్నాడు? 150 ఇంటూ నేను 40ని 2 బై చేస్తాను బై 100 వేస్తాను. 50 టేబుల్ వచ్చింది నీకు 53 52. ఈ 2 రోజులు పోతే 3 బై 5 వస్తుంది ఆన్సర్. 3 బై 5 అంటే నా దృష్టిలో 3 బై 5 అంటే 60%. ఓకేనా? సో ఆడు ఏం చేసాడు నీకు అర్థమైందా? సో వాడు బేసిక్గా ప్రింటింగ్ మళ్ళీ అది వేసుకుని ఇది వేసుకుని అది కలిపాడు. సో ఇది బెస్ట్ అనమాట. ఓకే, సో నీకు 3 బై 5 అంటే ఎంత తెలియకపోతే 3 బై 5 ఇంటూ 100 వేసుకుంటాం. 5 1 20 60. ఓకే, డైరెక్ట్ వేస్తాడు అంటే అలా వేసుకోవచ్చు, కానీ మనం కొంచెం ఆ లెవెల్లో ఉండాలన్నమాట. నేను వేసాను అసలు డౌటే ఉండదు. 100% ఇంత ఇచ్చాడు, ఇంకెంత ఎంత శాతం మిగిలిపోయింది మనకి? ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది అన్నాడు అంతే. సో ఒక క్లారిటీ ఉంటుంది, ఇలా వేసుకోవచ్చు కానీ ఎవరి విషయం అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ది సెక్టర్ corresponding to the expenditure incurred on royalty? సింపుల్ రా, ఇది చాలా సింపుల్. రాయల్టీ ఎంత? 15% అన్నాడా? ఇంక్యూడ్ రాయల్టీ అన్నాడు కాబట్టి ఆడ్ చేసి చేద్దాం. 15% అన్నాడు. ఎప్పుడైనా సెంట్రల్ యాంగిల్ అంటే 360 అంటే 15 ఇంకా డైరెక్ట్ చేసుకుంటే 3/5 ఇంటూ 360 వేసుకోవచ్చు. వెయిట్ 15% అన్నాడా? 15% ఆఫ్ 360 అంటే ఎంత? 15/100 ఇంటూ 360. 0 పోయింది. 5 3s 5 2s 2 1s 2 18s 18 3s 54. అయిపోయింది. You got it? Yeah. All right. So now let us see what is the difference between the promotion and printing cost. Printing cost, sorry. Printing cost ki promotion anta? Promotion ki 10%, printing cost ki 20. గుర్తించుకో 30 అంతేనా? 10 20 10 20 10 డిఫరెన్స్ అడిగాడు. 10%. దేనికి అడిగాడు? టోటల్ కాస్ట్ ఇస్ 20%. అంటే టోటల్ కాస్ట్ 20 రూపీస్. 100కి 20 రూపీస్. 10%కి ఎంత? అలా ఏదో రెడీ చేసుకోవచ్చు. 10% ఆఫ్ 200 వేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్పానంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇచ్చుడు ఇది యాక్చువల్ చేయక్కర్లేదు.
100కి 20, 10కి ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ 0 పోయిందా? అంటే బయట ఏం చేసినట్లేనా? ఇక్కడ 200 ఉన్నాడు కదా, అంటే బయట ఏం చేసినట్టు కదా 20 వేసి అయిపోయింది. కనీసం ఏం చేయక్కర్లేదు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ ఉండిపోయింది. క్వశ్చన్ చూసుకున్నాక విల్ బి గోయింగ్ టు సింపుల్ బార్. ఓకే, బార్స్ చాలా ఇంపార్టెంట్, బార్స్ కూడా చదువుతాం. సో ఇఫ్ 1000 కాపీస్ పబ్లిష్, ఎన్ని కాపీస్ రా? 1000 కాపీలు పబ్లిష్ చేశాడంట. ఓకే, and the transportation cost of them is 15,000. Then what should be the selling price per book so that the publisher can earn a profit of 20%? అర్థమైందా క్వశ్చన్? బాగుందా? ఒక 1000 కాపీస్ అమ్మాడు, పబ్లిష్ చేశాడు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆన్ దెమ్ అమౌంట్స్ టు 15,000. ఇప్పుడు చూద్దాం, అంటే 1000కి 15 ఉన్నాయి, 15,000 ట్రాన్స్పోర్టేషన్ పడింది. అంటే ఎన్ని కాపీలకి? 1000కి. అంటే ఎన్ని రూపాయలు పడినట్లు? 15 రూపాయలు దేనికి పడినట్లు? కాపీకి, ట్రాన్స్పోర్టేషన్, బుక్కి, ఒక బుక్. ఓకే, దెన్ వాట్ షుడ్ బి ది సెల్లింగ్ ప్రైస్ పర్ బుక్? బుక్కి నువ్వు ఎంత అమ్మితే నీకు 20% లాభం వస్తుంది అంటారు. సో చాలా సింపుల్, ఇది ఏం లేదు. సో సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత మనకి పర్సెంటేజ్ ఇచ్చాడు? ట్రాన్స్పోర్టేషన్ 10% ఇచ్చాడు. అంటే నువ్వు 10% కదా, సో 10% టోటల్ కాస్ట్ కదా, 10% ఇచ్చిన ఆల్రెడీ. ఓకే, సో ఆల్రెడీ మనకి 15 వచ్చింది బుక్కి. అంటే 15 ఇంటూ ఎంత టోటల్ చేయాలి? టోటల్ అంటే 100/10 అంటే 150 రూపాయలు. 150 రూపాయలు అమ్ముకుంటే నీకు కరెక్ట్ సరిపోద్ది. నీకు ఎంత లాభంతో అమ్మాలి ఇప్పుడు నువ్వు? 20%. అంటే 20%. ఇప్పుడు 20% అంటే అంత చూడాలి. ఓకే, 20% అంటే 150కి 20% యాడ్ చేసుకోవాలి. ఇది ఎంతకి? 150కి. 150కి 10 అంటే ఎంత? 10% అంటే 15. 15 అంటే 30, అంటే 30 యాడ్ చేసుకోవాలి. 150. అర్థమైందా? ఇది ఇంకా సింపుల్ చెప్తుంది చూడు, ఇంకా సింపుల్గా. ఓకే, నీకు అర్థమైంది కదా ఇది క్వశ్చన్? సో ఫస్ట్ ఇది 1000 కాపీలు అమ్మాడు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 15,000 అయ్యింది. అంటే కాపీకి 15 రూపాయలు. కానీ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. 10% ఏంది? ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్కి 10% అంటే ఎంత? 1/10. 1/10 ఇంటూ ఎంత? 100. ఇది టోటల్ ఇంటూ ఒక కాపీకి ఎంత? 15. సింపుల్గా చెప్తాను చూడు, 100 బుక్కులు ఎంత? 1000 బుక్కులు. 1000 బుక్కులు. 100% టోటల్ శాతం ఎంత? టోటల్ శాతం ఎంత? 15. 10% ఎంత? 1.5. ఓకేనా? సో అట్లా చేస్తాను. సో జస్ట్ లైట్ ఇది పక్క మీడే. సో నీకు అర్థం కదా? ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 15. 150 వచ్చిందిరా, 150 వచ్చింది. సో ఈ 150 ఏం చేస్తామంటే 30, మనకి ఎంత కావాలి? ఎంత పర్సెంట్ అమ్ముకోవాలి ఎక్కువ? 20% ఎంత? 1/5. 1/5 అంటే 6/5 వేసుకోవాలి. 6/5 అంటే 5కి 150, 6కి ఎంత? x ఈక్వల్స్ టు 6 ఇంటూ 150/5. 5 ఒకటిలో 5 30. 6 3 89. ఇది ఎలా ఉంది? అలా ఉంది. సింపుల్గా ఉంటారా? ఓకే, సింపుల్. ఆల్రైట్ రా. సో లెట్ us go with the bar graphs. ఓకే, బార్ గ్రాఫ్స్ అంటే ఏంటి? బార్ గ్రాఫ్స్ అంటే ఇక్కడ ఏంది? సేల్ ఆఫ్ సెల్యులర్ ఫోన్స్ అండ్ ఇయర్స్. సేమ్ ఇది కూడా అంతే. సో లెట్ us see the difference in the sales of cellular phones and for the years 2007 and 2009. 2007 ఎంత? 48. 2009 ఎంత? 30. ఏముంది? ఇది మనకి చేస్తే వచ్చేస్తుంది. ఎంత? రెండు దగ్గర వాల్యూ 30 కదా, 18,000 అయిపోయాయి. Next 2 years between which the rate of change of cellular phones is minimum. మినిమం అంటే ఏం చేయాలంటే 2 yearsకి నువ్వు తేడా కట్టాలి. ఫస్ట్ 2007కి 2009 కడదాం. 2007కి 2009 ఎంత? 2009కి 10కి 9కి 10 కదా, 5. ఇది మినిమం అనుకుంటున్నా తెలుసా? 11 12
చాలా ఎక్కువ ఉంది కదా, పోయింది. అయితే సరిపోయింది. అక్కడ ఏ అండ్ బి అంట కాదు కదా. ఓ అలా చేయకూడదు, సారీ పర్సంటేజ్ అడిగారు కదా, చూసి దొరికిపోయి మనం. పర్సంటేజ్ అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సంటేజ్ అడిగినప్పుడు వాట్ యూ గోనా డూ ఇస్ 2007 ఉంది కదా, 2007 2008. సో మనకి ఎంత వచ్చింది తాడా, 8,000 8,000 2007 2008 కదా, 8,000 బై 48,000 ఇంటూ 100 వేయాలి. ఓకే, దట్స్ వాట్ హిట్ కదా, 8,000 బై 48 100 అంటే ఎంత, 8 6 1/6 అంటే 16.6, 6 పిల్లలు అని చెప్పా కదా, గుర్తుందా. ఎస్. అండ్ దెన్ 2009 అంటే 35, అంటే 5/30,000 ఇంటూ 100 సరిపోయింది. 1 6 16.66 రెండు సరిపోయి అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు దీని కూడా చేద్దాం. 11 12 ఎంత, రెండు తేడా ఎంత, 20 అనుకో, 20 అనుకుంటే 22 22/18 ఇంటూ 100 100 2 11 2 9 11/9 అంటే 1/9 వస్తుంది. 1/9 అంటే ఎంత పర్సెంటేజ్ చేసేసిలే. ఓకే, 122.2% వస్తుంది. ఓకే, ఎనివే ఇది. ఓకే, సో ఇది అనమాట. ఓకే, ఎప్పుడైనా ఇచ్చినప్పుడు చేంజెస్ అని వస్తే ముందు దానికి అంటే యూఆర్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ వన్, సో కింద ప్రీవియస్ వేస్తావు. ఓకేనా. So next going next. So the sum of the sales of cellular phones in the year 2009 and 2011. 2009 and 2011. Okay. 30, 40, 48,000. Okay. Is equal to that of 48,000 కదా. 48,000 ఎక్కడ ఉంది, 48,000 ఇక్కడ సరిపోయింది 2007 అంతే కదా. అర్థమైందా, రెండు కలిపితే అంత ఈక్వల్ అంటాడు. ఓకే, ద పర్సెంటేజ్ ఇంక్రీస్ ఇన్ ద సేల్స్ ఫ్రమ్ 2011 to 2012. 2011 నుంచి 2012 అన్నాడు. ఎంత ఉంది బాబు. ఓకే, 2011 to 2012 అన్నాడు. సో 22 బై ఎంత వస్తావు, 2011 నుంచి ఏమన్నాడు క్వశ్చన్ ఉంది 2 2012. ఇట్ కెన్ బి క్యాన్సిల్ క్వశ్చన్ నెంబర్ 32. 32 అయిపోయింది క్వశ్చన్లో. 22/18 ఇంటూ 100 ఎంత. ఓకే, ఓకే ఇక్కడ ఏం చేశారంటే 2011 to 2012 కదా. సో 2000 ఇది ఎంత, 18,000 మీద 22,000 ఇంటూ 100. ఈ 2 సున్నాలు సరే, 3 సున్నా పోయి 2 ఉన్నాయి. ఇది ఎంత పర్సెంట్ వస్తుంది, 100 తీసుకుంటాం. 100 అంటే 18, ఇంకెంత మిగిలిపి 4 రావాలి నాకు. 4 అంటే 1% 1.8 ఎంత. ఇది ఇన్సల్ చేస్తే 200 చేస్తారు పొద్దు కదా, అంటే 22. 2 అంటే మళ్ళీ పాయింట్ వస్తుంది, సో 22 అనమాట. సో 122 ఆన్సర్. అంతేనా, సరిపో. ఓకే, నెక్స్ట్. నా ఇంక్రీస్ అన్నప్పుడు నీకు అర్థమైంది. ఇంక్రీస్ అయినప్పుడు ఏం చేస్తావు, ఇంక్రీస్ అన్నప్పుడు ముందు వేళ కింద వేసుకుంటాం. ఓకేనా, ముందు వేళ 18 కదా, సో దీని నుంచి తీసుకుంటున్నావు కాబట్టి దీని నుంచి అంత ఇంక్రీస్ అయినా కాబట్టి కిందనే చేసుకుంటాం. దీని నుంచి అంటే నువ్వు 4 నుంచి అంత పైకి ఎగావు, అంతేనా. ఏం చేస్తాను నాకు 4 అంటే 6 - 4/2 ఇంటూ 100. 6 - 4/4 ఇంటూ 100 కదా. సో ఎంత వచ్చింది, 2/4 ఇంటూ 100. సంథింగ్ రాంగ్ బట్ లెట్స్ సీ. ఓకే, 50% ఇంక్రీస్ అయినట్టు అర్థం. ఓకే, సో లెట్ us see. సో వాట్ ఈస్ ది యావరేజ్ సేల్ ఫిగర్ ఆఫ్ ఆల్ ది ఇయర్స్. అన్ని ఇయర్స్ కలిపించుకుంటే ఎంత వచ్చింది అన్నాడు. అన్ని కలిపించుకొని బై 6 వేసే అయిపోయింది. ఓకేనా, ఇవన్నీ కలిపేస్తావు బై 6 వేస్తావు అయిపోయింది. నెక్స్ట్, సో వాట్ ఇస్ నెక్స్ట్ థింగ్. సో 3 ఎంట్రీస్ ఇచ్చారా, రెండు ఇచ్చాడు ఎంటిటీస్. యూనివర్సిటీ A, యూనివర్సిటీ B. సో వాట్ ఇస్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాసింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ B ఇన్ 2003 2005 2006. 2003 2005 2006 లోనే కలిపితే ఎంత అన్నాడు. సో 2003 2005 2006 అంత కలపాలి. ఎలా కలపాలంటే స్టూడెంట్స్. ఓకే, బి అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఎంత 30 ప్లస్ 35 30 10 40 40 40 80. Okay, so what is the ratio of students passed from University A in 2007 and the number of students passed from University B in 2004?
ఏలో ఏ 2007 బిలో 2004 చూద్దాం. ఏలోని 2000 ఎంత 50 బిలో 2004 35 అక్కడ ఏమైనా క్వశ్చన్ అడగండి. ratio between సో 50 and 35 is gonna be 7 table వస్తుంది, 5 table వద్దా. The number of students from University B in the year 2008 is approximately what percentage of total number of students passed from University A over the ages 2008 లోనే ఎంతమంది ఉన్నారు B లోనే 50. ఓకే 50 is what percentage, approximately what percentage of total number of students passed from University A. యూనివర్సిటీ ఏదో అందరితో కలిపిసుకో. 20, 25, 45, 45, 30, 75, 75, 50, 125, 125, 50, 175, 175, 30, 175 అంటే అంత 225, 225 ఎక్కడ తేడా కొట్టాం పోలే. 225 ఇంటూ 100. సో 2 సార్లు పక్కన పెట్టేస్తే 5 ఎంత, 5 10లు, 5 4లు, 5 5లు, 9లు, 2 200/9. ఓకే, సో ఇది ఎట్లా చేయొచ్చు. 9 2s 18, ఇంకా 2 మిగిలిపోయింది. 9 2s 18 సరిపోయింది. 22%. ఎక్కడ ఉంది 22%? అయిపోయి. You got it? got it. All right. Let's go to the next now. So what is the ratio between the number of students passed in the year 2007, 2008 and 2005 from University A is? So 2007 అంతరా. University A అన్న 50 నెక్స్ట్ 2008 2008 30, 2005 30 బస్ 5 3 is 3 అయిపోయి. సో నెక్స్ట్ రా ఫైనల్ క్వశ్చన్, ఇంకా ఒకటే క్వశ్చన్ బస్. So what is the difference between the total number of students passed from both the universities together in 2007 and total number of students passed from the both the students together in 2005? లెక్కేసారా. 2007 అంతా 50, 50, 100, 110, 10, 10, 20, 20 ఇంకా మిగిలిపోయింది 20, 20, 40, 40. ఈ రెండు తేడా కొడితే అంతరా 50 అనుకుంటే 70 రా అయిపోయా. ఓకేనా, అర్థమైందా. సో దిస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ యు నెక్స్ట్ క్లాస్. బై బై. అన్న నేను ప్రాక్టీస్